పొలం గట్ల మీద పత్తి విత్తనాలు పెట్టాలి. ఇప్పుడు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మనకి వ్యవసాయ పనిముట్లు అందిస్తామని మా విలేజ్లో ఏవో మాకు చెప్పారండి. ఈ చెప్పడంతో మాకు పలానా మెటీరియల్ కావాలి, పలానా ఒక మిషన్ కావాలని మేము కోరాము. వాళ్ళు ఏం చేశారంటే మాకు అసలు గవర్నమెంట్ ఏ కంపెనీలు ఉన్నాయి, అందులో ఏ మోడల్స్ పనిముట్లు ఉన్నాయని కూడా మాకు వాట్సాప్ చేశాను. కంపెనీ డీలర్స్, కంపెనీ వాళ్ళు, పనిముట్లు అవన్నీ కూడా పెట్టిన తర్వాత మాకు కూడా మేము చూసుకున్నాం. ఆ కంపెనీ డీలర్తో మేమే స్వయంగా మాట్లాడుకున్నాం. మీరు మాకు ఈ మిషన్ కావాలి, ఈ మిషన్ కాస్ట్ ఎంత, దీని తాలూకా సబ్సిడీ ఎంత, ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని తాలూకా ఈ పనిముట్లు కావాలి అంటే మొత్తం కాస్ట్ ఏమో మీరు చెప్పేవారు. చెప్పిన తర్వాత మేము మొత్తం కాస్ట్ కాకుండా మీకు సబ్సిడీ ఇంత అమౌంట్ మీరు ఆన్లైన్ పే చేయాలని చెప్పారు. మేము చేసాము. ఈ మిషన్లు వ్యవసాయం ఇప్పుడు యంత్రాలు చాలా అవసరం. ఈ యంత్రాలతో ఎక్కువగా వ్యవసాయం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ లేబర్ కాస్ట్ తగ్గుతుంది. వ్యవసాయానికి కూడాను మనకి ఆదాయం కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇండి వైట్ షర్ట్ కొద్దిగా రెండు మీరు అవి చెప్పారు. రైతులు తమ అవసరాలు పోను మిగతా టైంలో తోటి రైతులకి, పక్కనున్న రైతులకి, మీ చుట్టాలకు మాత్రమే కాకుండా ఊర్లో ఉన్న రైతులందరికీ కూడా దాన్ని సర్వీస్ ఇవ్వండి. ఫ్రీగా కాదు, పవర్ ఛార్జ్ అవుతుంది, ఇది ఉంటుంది కదా, పెట్రోల్ అవుతుంది, లేబర్ ఛార్జ్, అది తీసుకొని ఒక నామినల్ రేట్లో అది మీరు ఆ సర్వీసెస్ మిగతా రైతులకు కూడా ఇవ్వాలి. పశువులు లేవు కాబట్టి నాకు వచ్చింది నేనే వాడుకుంటాను, నేనే లోపల పెట్టుకొని తలుపు దాని మీద వచ్చింది మీరు ఊర్లో అందరికి ఇవ్వాలి. మీరు ఎంత బాగా అలా చేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా తడువు, ఇంకా మంచి పరికరాలు మీకు ఇవ్వడం చేస్తాం. లేదు